ఈయన 13-14 నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,671 కోట్లు. అన్ని స్కీములు ఇస్తూ, నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ, స్కూళ్లు కానీ హాస్పిటల్ కానీ రూపురేఖలు మారుస్తూ, కొత్తగా 3 పోర్టులు గవర్నమెంట్ రంగంలో కడుతూ, గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ, అన్ని స్కీములు ఇస్తూ, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ, అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే, ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,75,112 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఈయన 13-14 నెలల్లో 52.43% ఇప్పటికే చేసేసినాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ డబ్బంతా ఎవరి జోబీలోకి పోయింది? ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు, ఎవరికి ఏ మంచి చేసింది లేదు. ఈ డబ్బంతా ఎవరి జోబీలోకి పోయింది? సిట్టు దెబ్బకి జగన్ టీం అబ్బా బాగుందిగా. ఇది అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకున్నావు, సమయం వృధా చేసావు. ఇలా అపోజిషన్లో ఉన్నావు, మళ్ళీ అదే పని చేసుకో. ఎందుకు ప్రజల్లోకి అనవసరంగా ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అనుకుంటా. మాకు తెలియదు పబ్జీ అంటే ఎందుకు ప్రజలు చెబుతున్నారు. ఆ పని చేయి. ప్రతిపక్ష హోదా లేనటువంటి 11 నాయకులు బయటకు వస్తారు. ఎందుకు వచ్చాడయ్యా అంటే